కాయిన్ కి సెకండ్ సైడ్ అయితే ఉందన్నమాట. చాలా మంది పాప పేరు యూజ్ చేసుకొని వాళ్ళ క్యూఆర్ కోడ్లు పెట్టేసి చాలా డబ్బులు స్కామ్ చేసి కొంచెం డబ్బులే పాపకి అయితే ఇస్తున్నారు. ప్రతి వాడు కోవబన్న అని చెప్పేసి దాని గురించి మాట్లాడేవాడే తప్ప కనీసం ఒక్కడైనా సరే గురించి మాట్లాడరు. ఎందుకంటే చిన్నపిల్ల కదా అని లైట్ తీసుకుంటారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మీకు తోచినంత సహాయం పైన కనబడుతున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాకు పంపించండి. దాన్ని మేము నేరుగా అందిస్తాం. ఇట్లాంటి సన్నాసుల కంటే శవాల మీద పేలాలు ఏరుకుంటారు కదా, చిల్లర ఏరుకుంటారు కదా, వాళ్ళు 100 రెట్లు నయం. ఈ రోజు మనం హుషారుగా ఉన్నాం. అవును, పొద్దున చాలా కూల్ డ్రింక్ ఇప్పించమంటే పైసా లేదన్నావు. ఇప్పుడు ఎక్కడ ఈరా డబ్బులు తెక్కచ్చి పెడేస్తున్నావు. కోసం వీడియో చూసాం కదరా, అకౌంట్ లో కొంతమంది డబ్బులు వేసారు. ఇది పట్టుకో, పాప కోసం వేసిన డబ్బులు వాడేస్తున్నావా? పాపం కదరా. ఏంట్రా పాపం, పుణ్యాలు మాత్రమే చేస్తే ఈ భూమి మీద బతకలేరురా. అప్పుడప్పుడు నాలా పాపలు కూడా చేస్తుండాలి. మనిషివా పశువా? ఒక 9 నెలల పాపం స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే డిసీజ్ తో బాధపడుతూ ప్రాణాలతో పోరాడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లకే వీలైతే సాయం చేయాలి. అది మానేసి ఆ సిచ్యువేషన్ అడ్డు పెట్టుకుని నువ్వు బతకడానికి డబ్బులు అడుక్కుంటున్నావా? కడుపుకు అన్నం తింటున్నావు, గట్టి తింటున్నావా? మనం ఏం చేసామో ఎవడో అడగడో, మనం ఇచ్చామా లేదా అని ఎవడో క్వశ్చన్ చేయడు. సో ఒక 9 నెలల పాప పడుతున్న బాధతో కూడా బిజినెస్ చేయొచ్చు అనుకునే నీలాంటి లుచ్చాగాళ్ళ వల్ల నిజంగా సాయం చేయాలనుకుని ఇన్ఫ్లుయెన్సర్స్ ఇబ్బంది పడుతున్నారు. జనాలేమో మనవంతుగా కూడా కొంత సాయం చేశాం కదని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ డబ్బులు నీలాంటి కొంతమంది ఎదవలో పంది కుక్కుల మధ్యలోనే తినేస్తున్నారని వాళ్ళకి తెలియట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరో వచ్చారు, ఎవరి కోసం అడిగారు, ఎంతో కొంత ఇచ్చేసామనుకుని వదిలేయకండి, అడగండి. మీరు పంపించిన డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి మీద ఖర్చు అవుతున్నాయి ఆరా తీయండి. ఆ అవసరం మీకుంది. ఒక్క మాట చెప్పనా, సాయం చేయడం ఎంత ముఖ్యమో చేసిన సాయం చేరాల్సిన వాళ్ళకి చేరిందా లేదని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.